రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ప్రధాన పార్టీ నాయకులందరూ కూడా సభలు బహిరంగ సభలతో బిజీగా జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఈరోజు ముగ్గురు నాయకులు మూడు పార్టీకి సంబంధించిన నాయకులు అయితే ఈరోజు బిజీగా గడపనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే వైసీపీకి సంబంధించిన జగన్ అయితే ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటన అయితే కొనసాగబోతుంది. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈరోజు పర్యటన అయితే మనకు ఈరోజు ప్రధానంగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడ తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పీగన్నవరం అక్కడ అంబాజీపేట వద్ద ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ అయితే అక్కడ చేరుకుంటారు. అక్కడికి హెలికాప్టర్ ద్వారా అక్కడ చేరుకున్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పీగన్నవరంలో ఉన్నటువంటి సభలో అయితే పాల్గొని మధ్యాహ్నం 12 గంటల ప్రాంతానికి అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే పాల్గొనబోతున్నారు. ఈ సందర్భంగా మనం ప్రధానంగా చూసుకుంటే అక్కడ సంబంధించినటువంటి నాయకులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. పీగన్నవరం సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి విప్పర్తి వేణుగోపాల్ నాయకులతో పాటు అలాగే పీగన్నవరం సంబంధించినటువంటి అలాగే ప్రధానమైన వైసీపీ నాయకులు అలాగే కోనసీమ జిల్లా సంబంధించిన వైసీపీ నాయకులు అంతా కూడా భారీగా అక్కడ పాల్గొనబోతున్నారు. అలాగే అమలాపురం సంబంధించినటువంటి మంత్రి విశ్వరూప్తో పాటు అలాగే అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు వైసీపీ అభ్యర్థులు ఎవరున్నారో ఆ రాజూరు సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావుతో పాటు మొత్తం అందరూ కూడా అక్కడ భారీ ఎత్తున అయితే ఏర్పాట్లు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. పీగన్నవరం కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి అయితే ప్రధానంగా ఇటీవల రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోపై కూడా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి అయితే మాట్లాడే ప్రయత్నం అయితే ప్రధానంగా చేస్తారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఈ సందర్భంగా కోనసీమ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి పర్యటన చేస్తుంటే ఈ నేపథ్యంలో మనకు ప్రధానంగా చూసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కూడా ఈరోజు తూర్పుగోదావరి జిల్లా తన పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారాన్ని అయితే జోరు పెంచారు. ప్రధానంగా చూసుకుంటే ఈరోజు ప్రధానంగా పిఠాపురం నియోజకవర్గంలో తన పోటీ చేస్తున్న నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా గడపబోతున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే ఆ రోజు షెడ్యూల్ ప్రధానంగా పిఠాపురంలో ఉన్నటువంటి పిఠాపురం మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలలో జనసేన అధినేత అయితే పవన్ కళ్యాణ్ ఆయన పాల్గొనబోతున్నారు. మనం ప్రధానంగా చూసుకుంటే ఆయన ప్రచారం షెడ్యూల్ మనకి నిన్నంతా కూడా ఏలేశ్వరంలో అలాగే ఏలేశ్వరం పత్తిపాడు మండలం పత్తిపాడు నియోజకవర్గంలో కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న వారాహి విజయబేరి యాత్రలో పాల్గొన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనకు అందరూ తెలిసిందే. తర్వాత జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడిలో కూడా నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. భారీ బహిరంగ సభ రోడ్ షోలో కూడా జనసేన అధినేత అయితే ప్రసంగించినటువంటి పరిస్థితి మనకు ప్రధానంగా తెలిసిందే. ఆయనంతా కూడా ఈరోజు చూసుకుంటే షెడ్యూల్ తన పోటీ చేస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి కూడా షెడ్యూల్ అయితే ఖరారు చేశారు. షెడ్యూల్ మన ప్రధానంగా చూసుకుంటే రాత్రే బస చేసినటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి తన నివాసం వద్దరే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే బస చేశారు. ఆ రోజు చేబ్రోల్లో ఉన్నటువంటి తన నివాసం నుంచి ఈరోజు ఉదయం చందుర్తి బయలుదేరతారు. చందుర్తి రోడ్ షోగా అయితే చందుర్తి నుంచి మనం చూసుకుంటే వన్నుపూడి కొడవలి నుంచి అయితే దొంతమూరు అలాగే ఎందుర్తి నుంచి అలాగే బీకొత్తూరు నుంచి అయితే గోకువాడ అలాగే జమ్ములపల్లి నరసింగపురం అలాగే మనం చూసుకుంటే లక్ష్మీ నరసాపురం అలాగే నుంచి చూసుకుంటే విరవాడ నుంచి ఎఫ్కే పాలెం అలాగే కుమారపురం వరకు అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఈరోజు రోడ్ షోలో జనసేన అధినేత అయితే పవన్ కళ్యాణ్ ఈరోజు అయితే ప్రారంభించబోతున్నారని ప్రధానంగా చెప్పవచ్చు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లతో పాటు అలాగే భారీగా తన పిఠాపురం మండలంలో ఉన్నటువంటి పలు గ్రామాలు ఈరోజు సుడిగాలి పర్యటన ఉన్న నేపథ్యంలో భారీగా జన సైనికులతో పాటు అందరూ కూడా పాల్గొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారని మనం ప్రధానంగా చెప్పవచ్చు. అలాగే పక్కన మూడో పార్టీకి సంబంధించినటువంటి ప్రధానంగా చూసుకుంటే వైఎస్ షర్మిల పాదయాత్ర కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తన కొనసాగబోతుంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రోడ్ షోలో కూడా తన పాల్గొనబోతుందని ప్రధానంగా చెప్పవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కాకినాడ రాజమండ్రి రూరల్ నుంచి అలాగే కాతేరు కావచ్చు, కాతేరు నుంచి రాజమండ్రి రూరల్ నుంచి కాతేరు అలాగే పేపర్ మిల్ రోడ్డు ఆ విధంగా రోడ్డు మార్గాన్ని రాజమండ్రిలో సిటీ వస్తారు. దేవి చౌక్ నుంచి మనం చూసుకుంటే అలాగే గోదావరి రోడ్డు నుంచి అలాగే కోటిపల్లి బస్టాండ్కి అయితే చేరుకుని అక్కడ కోటిపల్లి బస్టాండ్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ షర్మిల ఈరోజు రాజమండ్రిలో పర్యటించబోతున్నారు. ఓ పక్కన కోనసీమ జిల్లాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తుంటే మరో పక్కన పవన్ కళ్యాణ్ తన పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న నియోజకవర్గంలో పర్యటిస్తున్నటువంటి పరిస్థితి మరో పక్క కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా నేను తగ్గేదే లేదంటూ వైసీపీ నేతలను విమర్శలు చేస్తూ ఒక వైఎస్ షర్మిల అయితే విస్తృతమైన పర్యటన ఇప్పటికే చేస్తున్నారు. తను కూడా ఈరోజు రోడ్ షో ప్రధానంగా చూసుకుంటే కాతేరు నుంచి అలాగే పేపర్ మిల్ రోడ్ నుంచి అలాగే మొత్తం ఈ యొక్క ప్రాంతాల్లో కోటిపల్లి బస్టాండ్లో భారీ బహిరంగ సభలో ఈరోజు సాయంత్రం 5 గంటలకైతే వైఎస్ షర్మిల కూడా పాల్గొనబోతున్నారని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ విధంగా ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ముఖ్యమైన నేతలు అయితే ప్రధానంగా పర్యటనలతో పాటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధానంగా అయితే ప్రచారాలు అయితే జోరు పెంచుతున్న పరిస్థితి ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మనకు ప్రధానంగా కనపడుతుందని మనం చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.